వైసీపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం పాటుపడే ప్రభుత్వమని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. గజ్జల బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో 19వ వార్డు నుండి 30 కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరాయి. కోట్ల మంది అభిమానుల ప్రేమ పొందిన నేత మన జగనన్న ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. జగనన్న చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసిన 19వ వార్డు టీడీపీ మహిళలు, కార్యకర్తలు, నాయకులు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. నమస్కారం అండి, నా పేరు నాగలక్ష్మి. 19వ వార్డులో నుంచి మాట్లాడుతున్నాము. మేము టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చాము. మేము ఎంతో కష్టపడ్డాము. వాళ్ళ పార్టీలో పనిచేస్తే నేను రొమ్మిచార్ల నుంచి రికమెండేషన్ తెచ్చుకోవాలి, అక్కడ రెడ్డిల నుంచి రికమెండేషన్ తెచ్చుకోవాలి, అక్కడ శివారెడ్డి అన్నయ్య వాళ్ళందరూ ఫోన్ చేయాలి నాకు ఏదైనా అవసరం అయితే. అలాంటప్పుడు నాకు అవసరం లేదనుకున్నాను. మేము ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం. మేము కాదనుకున్నాం. నేను 1 సంవత్సరంన్నర నుంచి తిరగట్లేదు. ఇప్పుడైతే వైసీపీలోకి వచ్చాను. పక్కా కష్టపడతాను. కష్టపడి జగనన్నకు ఓటు వేపిస్తాము, తిరుగుతాము, చేస్తాము. ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. ఈరోజు మన నర్సాపేటలోని 19వ వార్డులో ఒక 25 కుటుంబాలు ఇప్పటి వరకు తెలుగుదేశంలో ఉంటూ వాళ్ళకి ఇప్పటివరకు ఏమాత్రం న్యాయం జరగలేదని మన జగనన్న పాలనను చూసి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు మా పార్టీలో చేరటం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళని మా సొంత ఇంట్లోకి వచ్చినట్టు ఆహ్వానిస్తున్నాం. వాళ్ళకి అందరిలాగానే మా పార్టీలో ఇప్పటివరకు చేస్తున్న వాళ్ళలాగానే అన్ని పథకాలు అర్హులైన వాళ్ళందరికీ కూడా అందుతాయని శ్రీనివాసరెడ్డి గారి తరఫున నేను హామీ ఇస్తున్నాను. మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ప్రతిసారి మన వార్డులో మెజార్టీ వస్తూ ఉంది. ఈ వార్డులో మిగతా నర్సాపేటలోని అన్ని వార్డులకి పోటీ పడి మన వార్డులో అత్యధిక మెజార్టీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి తీసుకొచ్చి రేపొద్దున మనం డిమాండ్ చేసి మన వార్డుకు ప్రత్యేకంగా పనులన్నీ చేయించుకుందామని అందరికీ హామీ ఇస్తూ ఇంక ముందు కూడా మీరందరూ యాక్టివ్గా వార్డులో పనిచేసి మీరు ప్రూవ్ చేసుకోవాలా. అంతకుముందు తెలుగుదేశంలో యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మరింత యాక్టివ్గా పనిచేసి మరింత మందిని మన పార్టీలో చేర్చి మన పార్టీని బలపరచవలసిందిగా ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ నా మరలా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే సార్, నా పేరు భారతి, మాది 19వ వార్డు. మేము ఈరోజు గత వారం బట్టి అనుకుంటున్నాము, మేము పక్కా టీడీపీ మేము, కానీ మాకు అక్కడ ఏమీ న్యాయం జరగలేదని మేము మన వైసీపీలోకి వచ్చాము. వారం బట్టి అనుకుంటున్నాం, కానీ ఇవాళ కుదిరింది మాకు. మన గోపిరెడ్డి గారు మాకు ఎంతో సాయం చేస్తామని ఇప్పుడు మాట ఇచ్చారు. మన బెమ్మారెడ్డి గారు మా వార్డులో ఉంటాం, మాకు చాలా న్యాయం జరుగుద్ది అని. కాబట్టి పాత భారతి నా పేరు. నేనైతే ఎలా తిరిగేది మొత్తం తెలుసు, టౌన్ మొత్తం, కానీ నాకు న్యాయం జరగలేదు. కాబట్టి నేను ఇప్పుడు మన గోపిరెడ్డి గారు అన్నారు, నీకు పక్కా నేను న్యాయం చేస్తానమ్మా, నీకు పదవి ఇస్తాను అని చెప్పి మాకు ఇప్పుడు వార్డులో కన్ఫామ్ చేశారు. మహిళల కింద వార్డు కింద ప్రెసిడెంట్కి ఇస్తామనని. కాబట్టి మేము అందుకని మా ఇక్కడ టిక్కో ఇల్లు చాలామందికి వచ్చినాయి. జగనన్న ఖాళీ స్థలాలు అందరికీ చాలామందికి స్థలాలు ఇచ్చారు. మన ఇంటింటికి జగనన్న సుమారు ₹1,00,000 దాకా ప్రతి కుటుంబం తీసుకున్నారు. ఇక్కడోళ్ళు ఎక్కడోళ్ళు కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం ప్రతి ఇంటికి ఎవరైనా సరే ₹1,00,000 తీసుకున్నారు. కాబట్టి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము. తప్పకుండా పక్కా వైసీపీ వస్తానని నేను గ్యారంటీ ఇస్తున్నా. దానికి పక్కా మన గోపిరెడ్డి గారిని ఎమ్మెల్యే గారు చేస్తామని. ఈరోజు నర్సరావుపేట పట్టణంలోని 19వ వార్డు నుంచి దాదాపు 25 కుటుంబాలు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా భారతి అనే అమ్మాయి, నాగమణి అనే అమ్మాయి, వీళ్ళందరూ కూడా మహిళా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళందరూ కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేసిన మాకేమీ ఫలితం లేదు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదనే ఒక బాధతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి, ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరుతుంది. మేమందరం కూడా లాభపడ్డాం. ఈ నేపథ్యంలో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా వీళ్ళందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ తప్పకుండా భారతి
అమ్మాయి గట్టిగా ఈరోజు ఈ వార్డులో పనిచేస్తూ మరి చాలా చురుగ్గా పనిచేసే అమ్మాయి. ఆ అమ్మాయి నేతృత్వంలో వీళ్ళందరూ కూడా పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకమైనా సరే మహిళలకే ముందుగా ఇచ్చిన కారణం ఈరోజు మహిళలు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల మహిళలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఏ సర్వేలో చూసుకున్నా మహిళలు 57% మహిళలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళకి న్యాయం చేసే విధంగా మున్ముందు కూడా కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే వాటన్నిటిని కూడా పరిష్కారం చేసి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.